ఒకసారి రీడర్స్ డైజెస్ట్ అనే ఒక మ్యాగజైన్లో టీవీలో వచ్చిన రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తున్నప్పుడు నేను విన్నటువంటి మాట, ఆ తల్లి క్యాన్సర్ వ్యాధి బారిన పడిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే 4th స్టేజ్, రేపో మాపో నువ్వు చనిపోతావు, ఇది నీ పరిస్థితి అని డాక్టర్లు చెప్పారు. చేయాల్సిన కార్యక్రమాలు చేశారు, కీమోలు ఇచ్చారు, తల వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి, బక్క చిక్కని శరీరంతో ఇక రేపో మాపో సమాధిలో చేర్చబడుతుంది అన్న స్థితిలో ఇంటికి తీసుకొచ్చారు. భర్త ఆశలు వదిలేసుకున్నాడు, కొడుకు ఆశలు వదిలేసుకున్నాడు. 1 రోజులు టైం ఇస్తే అప్పటికి 15 రోజులు అయిపోయింది. ఎవరో చెప్పారట రేడియోలో, ఇలా ప్రేమధార కార్యక్రమం వస్తుంది, ఒకసారి వినండి అని. సరే, చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఈ అన్య స్త్రీ రేడియో ఆన్ చేసుకుని వాక్యం వింటుంది. ఆ వాక్యం చెప్పేటప్పుడు ప్రేమ ఇలాంటిది, ద్వేషం ఎంత భయంకరమైనది, ద్వేషం పాతాళమంత కఠోరమైనది, ప్రేమ మరణం కంటే బలమైనది, అగాధ సముద్ర జలములు దాన్ని ఆర్పలేవు. క్షమాపణ ఎక్కడుంటుందో పరలోకం అక్కడ ఉంటుంది, ప్రేమ ఎక్కడుంటుందో పరలోకం అక్కడ ఉంటుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకుండా నెమ్మదిగా బ్రతికే ప్రజలు ఎక్కడుంటారో వాళ్ళు భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తారు. వాటికి మించి పరలోక రాజ్యం చేరాలంటే క్షమించే మనసు మనకు ఉండాలి. వాక్యం చెప్తున్నారట. ఈ తల్లి ఆ వాక్యం వింటూ గత కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి తన తోటి కోడళ్ళతో ఈ బిడ్డకి సమాధానం లేదట, బంధువుల్లో కొంతమందితో సమాధానం లేదట. అయ్యో, నేను ఈ పగతో చచ్చిపోతే నా ఆత్మ పాతాళానికి వెళ్ళిద్ది కదా అయ్యా, గయ్యాలిదనే ముద్ర నాకు ఉండకూడదయ్యా, కోపిస్తుంది, ఇది పగతో రగిలిపోయే పాము లాంటి స్వభావం కలిగింది అనే ముద్ర నాకు ఉండకూడదయ్యా, నన్ను క్షమించయ్యా అని ఆ పడకల మీద నుంచి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుందట. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్న పరంపరలో అవి ఏడుస్తూ ఉంటుండగా, అద్భుతం, ఏడుస్తుంటుండగా పరలోకము నుండి పునరుద్ధానపు శక్తి ఆ తల్లి శరీరములోకి దిగొచ్చి చావు బ్రతుకుల మధ్యలో అల్లాడిపోతున్న బిడ్డ, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని బిడ్డ, కనీసం మంచం మీద నుంచి కూడా లేవలేని ఆ బిడ్డ ఎప్పుడైతే పునరుద్ధానపు శక్తి తన మీదకు దిగొచ్చిందో సజీవురాలుగా లేచి మంచం మీద నుంచి దిగి బయట భర్త పిల్లలు పనిచేస్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తూ ఉందట. భర్త చూస్తున్నాడు, పిల్లలు చూస్తున్నారు. ఇంతకీ నడుచుకుంటా వస్తూ ఉంది. అమ్మ చనిపోయి దెయ్యంలాగా వస్తుందా ఏంటని వీళ్ళు గడగడగడ వణుకుతా ఆ ముఖం చూస్తూ ఉంటే తేజస్సుతో, ప్రకాశంగా, ఒక దివ్యమైన వెలుగుతో ఆ ముఖం ఒక దివ్యమైన వెలుగుతో ప్రకాశిస్తూ ఉందట. భర్త చూసి, నీవేనా మమ్మీ ఎలా నడుచుకుంటూ రాగలిగావు, ఎలా లేవు, ఎలా 15 రోజులు అవుతుంది కదా నువ్వు మంచం మీద నుంచి లేచి, ఏం జరిగింది నీకు? అప్పుడు ఆ తల్లి అంటదట, ఎవరెవరి మీద నాకు శత్రుత్వం ఉందో వాళ్ళందరి విషయమే నేను పశ్చాత్తపడి నా మనసులో క్షమాపణ కోరుకున్నానయ్యా. కోరుకుంటూ ఉండగానే పునరుద్ధానపు శక్తి నా మీదకి దిగొచ్చింది. పునరుద్ధానపు ప్రభావం నన్ను ఆవరించింది. ఆ పునరుద్ధానపు ప్రభావం నన్ను సజీవునిగా నిలవబెట్టిందని ఆ తర్వాత అన్యురాలు బాప్తిస్మం తీసుకొని ప్రభువుకు సాక్షిగా నిలవబడిందట. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. నా వైపు చూడండి. నేను కోపిస్తున్నా, సాత్వికున్నా? మీకు ఏది తెలిస్తే అది చెప్పండి. ఎస్తేరక్క నువ్వు చెప్పక్క. అదిగో మా అమ్మ చెప్తుంది, నువ్వు చెప్తాలే, అందుకనే మా అమ్మ అంట. బాబోయ్ వద్దొద్దు, అంత దూరం వద్దు. చాలా సాత్వికుని. తప్పున్నప్పుడు కోపడతాను, అంతవరకే. పగ, రాణి సిస్టర్ పలానా రోజు ఇట్లా అంది కదా, మనకు అవకాశం దొరికింది కదా, అప్పుడు పొరపాటు నా రక్తంలో ఎంత కూడా లేదు. అట్లాగని పుట్టుకుతే మంచి కుటుంబం, పుట్టుకుతే అంత మంచోడు నేను కాదు. ఒకరోజు మా తమ్ముడు సురేష్ అని, రేపు నీళ్ళు తీసుకురారా, మంచినీళ్ళు తీసుకురా అంటే, ఆ రోజుల్లో పల్లెటూరులో స్నానానికి ఏ చెంబు వాడేవాళ్ళు, తాగటానికి కూడా అదే చెంబు వాడేవాళ్ళు. బయటికి వెళ్ళటానికి వేరే చెంబు ఉండేది, దాని వివరాలు ఏమీ అవసరం లేదు. స్నానానికి మొత్తానికి ఆ తమ్ముడు మంచినీళ్ళు తీసుకురా అంటే
స్నానానికి వాడే చెంబులో మంచినీళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అట్లా పెట్టుకున్నానండి, సబ్ వాసన వచ్చింది. ఆడిని కొట్టానండి. ఆ సొత ఈ రోజు వరకు నా ముందు నిలవబడాలంటే అన్న అరే నేను మారేలేరా, కోపం లేదు ఇప్పుడు అని అన్న. సరే అన్న. ఈ రోజు వరకు ఆ బిడ్డ నా ముందు నిలవబడినట్టు నాకు తెలియదు. కోపిస్తుండే అంటే మరీ ఎక్కువేం కాదు. అట్లాగని చెప్పేసి ఇక్కడ నన్ను మార్చాడని చెప్పడానికి కొత్త మాటలు నేనేం చెప్పను. అంత కోపిస్తోండేం కాదు, అయితే మొత్తానికి కోపిస్తోండి. దేవుని దయ వల్ల ఫస్ట్ నుంచి గర్వం అనేది అంతగా లేదు. ఏమో ఉందేమో తెలీదు, గర్వం అంతగా లేదు, కోపం మాత్రం ఉండేది. ఏదన్నా ఒక మాట అంటే మా బాబాయ్ కొడుకుని ఎవరో ఒకళ్ళు అంటే వాడిని కొట్టిందాక నేను నిద్రపోవాలి, అంత మంచివాడిని. ఆ తర్వాత నా ప్రభు నన్ను ఎట్లా మార్చాడో చెప్పంటారా? నేను సాత్వికుడని డబ్బా కొట్టుకోను, కానీ నాలో ఉన్న కోపం ఎక్కడికి పోయిందో, నాలో ఉన్న తొందరపాటు తనం ఎక్కడికి పోయిందో ఆయన కృప నెమ్మది పరుడనే పేరు తెచ్చుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఆఫ్కోర్స్ దైవ సేవకులుగా గద్దించేటప్పుడు అది కోపం కాదు, దిద్దుబాటు, అది ప్రవక్తలాత్మ, దట్స్ డిఫరెంట్. ఎంత సాత్వికుడిగా మార్చాడు ఒక మాట చెప్తాను. ఒకసారి నేను ఇంకొక తమ్ముడు, మా ఇద్దరు తమ్ముళ్ళు మేము కలిసి చిక్కడపల్లిలో ఉంటున్నాం. నాకున్న అలవాటు ఏంటంటే మధ్యరాత్రి 12:30కు వచ్చిన అప్పటికి వాళ్ళిద్దరూ రమేష్ తమ్ముడని సురేష్ అని వాళ్ళిద్దరు నిద్రపోతా ఉండి ఉంటారు. నేనేం చేసేవాడినో తెలుసా? వాళ్ళ నిద్ర లేపి, రే చిన్న తిన్నావా? తిన్నానన్న. పండుకునేవాడు. తమ్ముడు తిన్నాడా అని అడిగేవాడిని. సురేష్ కూడా తిన్నాడా అన్న అనేవాడు. సరే అంతటితో ఆపొచ్చుగా. రెండో వాడి దగ్గరికి వెళ్ళి, రే సురేష్ తిన్నావా? తిన్నానన్న. అన్నయ్య తిన్నాడా? తిన్నాడన్న. పక్కనే ఆనందన్న ఉండేవాడు. తమ్ముడా, వాళ్ళను హింస పెట్టడం కాకపోతే నిద్రపోయే వాళ్ళని లేపి తిన్నావా అంటావేంటి? నా తమ్ముళ్ళన్నా, నా తమ్ముళ్ళు. ఒకరోజు నా తమ్ముళ్ళు ఒకరికి జ్వరం వచ్చింది, అట్లా పండుకొని ఉన్నాడు. నేను వచ్చి చూస్తే ఒళ్ళు కాలిపోతుంది. నేను ఆ బిడ్డ దగ్గర మోకరించి అసలు ఎంత ఏడ్చానో అంత ఏడ్చా, ఎంత ఏడ్చానో అంత ఏడ్చా. ప్రభా, నా తమ్ముడయ్యా ఏదో అయిపోయినట్లుగా ఏడుస్తూ ఉంటే నా కన్నీటి చుక్కలు వాడి మీద పడి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. నేను ఏడుస్తూ ఉంటే ఆ జ్వరంలో నుంచి లేచి వాడు నా మీద పడి ఆడవా, నేను ఆడి మీద పడి ఆడవా. 4.5 సంవత్సరాలు మేము ఉన్నాం. మా మధ్యలో సింహాలు లేవు, మా మధ్యలో పులులు లేవు, మా మధ్యలో క్రూర మృగాలు లేవు. అలాగని కోటీశ్వరులం కాదు, అలాగని సంపన్నులం కాదు. కోట్లకు మించిన నిజమైన దేవుడు దొరికాడు గనుక ఈ కోపపు స్వభావం, ఆవేశపు స్వభావం ప్రభు తొలగించి సాత్వికులుగా ప్రేమిస్తూ ప్రేమను పంచే వారిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. తమ్ముడు, కోపిస్తుడనే ముద్ర ఉందా? యేసునామములో ఆ ముద్ర చెరిపివేయబడును గాక. గర్విష్ఠుడనే ముద్ర ఉందా? యేసునామం పేరిట ఆ ముద్ర తొలగించబడును గాక. గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం ఆమెన్. స్వరం ఎత్తాలి, గట్టిగా చెప్దాం ఆమెన్. ఇది గయ్యాలిదిరా, మాట అంటే పడదురా, దీనికి తొందరపడుతానం ఎక్కువరా. ఆ ముద్ర ఉందా? ఏ ప్రాంతంలో గయ్యాలిదనే ముద్ర నీ మీద పడిందో అదే ప్రాంతంలో సాత్వికురాలరా. మోషే ఎంతటి సాత్వికుడో ఈ తల్లి అంతటి సాత్వికురాలరని ఓ క్రొత్త పేరు నా దేవుడు నీకు పెట్టును గాక. ఓసారి చేతులు ఎత్తి అడుగుతారా? అలాంటి పేరు నాకు దయచేయవా యేసయ్యా, అలాంటి సాక్ష్యం ప్రజల మధ్యలో నాకు దయచేయవా యేసయ్యా. పాత ముద్ర చెరిపివేయబడును గాక. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో, అసలు ఎలాంటి కార్యాలు చేయగలడో, స్వభావాలను ఎంత విప్లవాత్మకంగా మార్చగలడో మన అర్థం కావాలంటే నోవాహు వాడ దగ్గరికి వెళ్తే మనకు అర్థమైంది. నోవాహు వాడలో యెషయా గ్రంథంలో కూడా ఇలాంటిది రాసి ఉంటుంది. సింహం పక్కన గొర్రెపిల్ల కూర్చొని ఉంది. నా వైపు చూడాలి. సింహం పక్కన గొర్రెపిల్ల కూర్చొని, చిరుతుపులి పక్కన మేక కూర్చొని, వింటున్నారా? పాము పక్కన కప్ప, ఎలిక పక్కన మన చుట్టాలు అవి, ఎలిక పక్కన పిల్లి. పిల్లికి శత్రువేది
కుక్క, అది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ప్రక్కనే కూర్చున్నాయి. విచిత్రం ఏంటో తెలుసా? సింహం గొర్రె పిల్లను చూసి అని అంటలా. ఆ గొర్రె పిల్ల కూడా నన్ను తినేస్తుందేమో భయంతో ఉండట్లా. అప్పుడే కోడి గుడ్లు పెట్టింది. ఉన్నాడో ఒకడో ఎవడాడు, నాగరాజు గాడు, అయ్యో నా గుడ్లు తినేస్తుందేమో కోడి అనుకోట్లా. విచిత్రం తెలుసా? చిన్నపిల్లోడు ఆడుకుంటా నాగుపాము కంటిలో వేలు పెడితే ఆ నాగుపాము వచ్చి ముద్దు పెట్టుకుందంట. పాము తన సర్పపు స్వభావాన్ని కోల్పోయింది. సింహం తన క్రూరపు స్వభావాన్ని కోల్పోయింది. ఎలుగుబంటి తన భయంకరమైన స్వభావాన్ని కోల్పోయి నోవాహు ఓడలో ఉన్న జంతువులన్నీ సాధు జంతువులుగా మారిపోయాయి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నా మాట విను. నీ ఇంటిలో జంతువు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారేమో. యేసు నామం పేరిట వారందరూ సాధు జీవులుగా మార్చబడుదురుగాక. విమోచించబడిన వారి జీవితాల్లో దేవుడు ఆయన మహిమ కొరకు ఈ కార్యాలు చేయునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మూడో మాట అంటాడు, వాళ్ళకు పరిశుద్ధమైన జనం అనే పేరు పెడతా. ఒకప్పుడు గయ్యాలోళ్ళు, గర్విష్టోళ్ళు, కోపిష్టోళ్ళు, తొందరపడుతనం కలిగిన వాళ్ళు అనే పేరు వాళ్ళకుంటే ఇప్పుడు వాళ్ళకి ఏమని పేరు పెడతానంటే సాధువులు, విమోచించబడిన వారు. విమోచించబడిన వారు ఉన్న స్థలములో క్రూర మృగాలు, సింహాలు ఉండవు. వారి తలల మీద నిత్యానందం ఉండునుగాక. మూడవది ఏ పేరు పెడతానంటాడంటే, యెరూషలేమా నిన్ను ఎలా చేస్తానంటే ఆశింపదగిన పట్టణం అనే పేరు నీకు పెడతా. ఒకసారి ఈ మాట చెప్పండి. అంతర్వేది గారు పెద్దగా చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? అమ్మా, మన క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలో చెప్తా. నీ కుటుంబాన్ని చూడటంతో, నీ కడుపున పుట్టిన పిల్లలను చూడటంతో చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు ఏమనుకోవాలో తెలుసా? ఇలాంటి కొడుకు ఒక్కడైనా నా కడుపున పుట్టుంటే ఎంత బాగుండో కదా. అసలు వాళ్ళ అమ్మాయి చూడు, దించిన తల పైకెత్తదురా. ఆడపిల్లలంటే అట్లుండాల. ఒక అబ్బాయితో ఎకఎకలో పకపకలు కానీ, ఎవరో ఒక అబ్బాయి బండెక్కి వెళ్ళటం కానీ, లోకపు పోకడ వైపు ఆ అమ్మాయి వెళ్తారా. చూడు ఆడపిల్లలంటే అట్లుండాలి. అప్పుడు అన్ని ప్రజలు ఏమన్నారో తెలుసా? ఇలాంటి కూతురు ఒక్కతైనా నా కడుపును పుట్టుంటే ఎంత బాగుండో కదా. ఆశించే కుటుంబాలుగా నీ కుటుంబాలను దేవుడు నిలవబెట్టును గాక. చెప్దాం ఆమేన్. ఆశించాలి. ప్రజలు ఎలా చూడాలో తెలుసా? బాబా చూడు, ఆ అమ్మాయి చూడు, ఆ అమ్మాయి వాళ్ళ వివాహమై ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదయ్యా. ఆ భార్యాభర్తల మధ్యలో గొడవ జరిగి పెద్దలను పిలిచి పంచాయతీ ఒక్కరోజు పెట్టలేదయ్యా. అసలు వాళ్ళ మధ్యలో గొడవ అనేది అవకాశమే లేదయ్యా. ప్రజలు ఏమన్నారో తెలుసా? చూడు భార్యాభర్తలంటే వాళ్ళలాగా ఉండాలరా, మా కుటుంబం కూడా ఇలా ఉండాలని ఆశింపదగిన కుటుంబాలుగా మన కుటుంబాలను దేవుడు నిలవబెట్టును కాక. అబ్రహాము కనాను దేశానికి వచ్చినప్పుడు ఆయనకు పెట్టబడిన పేరు హెబ్రీయుడు. ఒకసారి చెప్పండి, ఎవరికైనా తెలిస్తే సమాధానం చెప్పండి. హెబ్రీయుడు అనే పేరుకున్న అర్థం ఏంటి? ఎస్, ఎవరో చెప్తున్నారు? గొర్రెలు కాసుకునేవాడు. ఇంకా హెబ్రీయుడు అంటే అర్థం? ప్రసాద్ గారు వినపట్లేదు సార్. ఎవరైనా స్టిల్ ఎనీబడి? సరే, హెబ్రీయుడు అంటే ఆవలి దేశానికి చెందినవాడు, అంటే పరదేశీ అని అర్థం. నేను ఒక మాట అంట, పరదేశికి గౌరవం దొరికిద్దా, తిరస్కారం దొరికిద్దా? వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. సొంతూరోళ్ళు కూడా రక్తాలు గారేదా కొట్లాడుకుంటున్నారు. అయ్యో కొట్లాడుకుంటున్నారని పొరుగురోడు అక్కడికి వెళ్ళి, ఎందుకురా కొట్లాడుకుంటున్నారు, తప్పు కదా అని అంటే, రేయ్ పొరుగురోడివి నువ్వు పొరుగురు నుంచి వచ్చి మాకు ఇక్కడ పంచాయతీ తీరుస్తావా? తిరస్కారంగా మాట్లాడతారు కదా. హెబ్రీయుడు అనే పేరు తిరస్కారంతో కూడుకున్న పేరు. ఎక్కడో యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల ప్రాంతం నుంచి అబ్రహాము కనాను దేశానికి వచ్చాడు.
కనాను దేశానికి వచ్చినప్పుడు దేవుడు ఈ మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారా? వాడు మెసొపొతామియా ప్రాంతాన్ని వదిలిపెట్టాడంటే మొత్తానికి అక్కడేదో పుణ్యకార్యం చేసి ఉంటాడు, చేయాల్సిన కార్యక్రమం చేయటాన్ని బట్టి ఊరోళ్ళు తరివినట్టున్నారు అని చెప్పి అబ్రహాము ఆ ప్రాంతానికి వస్తే పరదేశి అనే పేరు పెట్టారు. వచ్చేటప్పుడు కూడా పరదేశిగా ఉన్నటువంటి అబ్రహాము విచిత్రం చూడండి, 2 గాడిదలతో వచ్చాడట. అబ్రహాము యొక్క ఆస్తి ఏంటంటే 2 గాడిదలు. వచ్చిన ప్రారంభ దినాల్లో తన నివాస స్థలం ఎక్కడో తెలుసా? చెట్టు కింద కాపురం ఉన్నాడట. విన్నారు ఈ మాట? ఎక్కడ? మీలో ఎవరైనా హైదరాబాద్ వచ్చిన తొలిడి దినాల్లో 1 నెల రోజుల పాటు 2 నెలల పాటు చెట్టు కింద కాపురం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి, మీ పేరు అబ్రహాము సరసన చేరుస్తాం. ఏమంత సీరియస్గా చూస్తున్నారు? నా మాట అర్థమైందా? ప్రారంభ దినాల్లో హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు, అయ్యా ఇంటి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితిలో మాకు ఆశ్రయం లేక సోరారంలో మర్రి చెట్టు ఉంటే, మర్రి చెట్టు త్వరలోనా మర్రి చెట్టు కింద కాపురం ఉన్నావయ్యా అని ఎవరైనా చెప్తారా? మీరు నేను అనుభవించిన దయనీయ స్థితి కంటే మించిన దయనీయ స్థితి అబ్రహాం ఆ దేశంలో అనుభవించాడు. అందుకని అందరే పరదేశిరా, వాళ్ళ ఊరిలో బ్రతకటానికి లేక ఇక్కడికి వచ్చాడురా, బ్రతకటానికి ఆధారం లేక ఈ ప్రాంతానికి వచ్చాడు అని అందరూ ఎగతాళిగా వెకిలిగా మాట్లాడారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తే 2 గాడిదలతో కనాను దేశానికి వచ్చిన అబ్రహాము జీవితంలో ఇంట పుట్టి పనిచేసే పనివాళ్ళే 318 మంది. అబ్రహాము ఇంట రమారమే 2000 మంది పనివాళ్ళు పనిచేస్తున్నారంట. ఎంతమంది చెప్పాలి గట్టిగా? ఇంట పుట్టిన దాసులే 318 మంది. ఇంట పుట్టిన దాసులే 318 మంది అయితే ఒకసారి నా వైపు చూడండి, పనివాళ్ళే 2000 మంది పనివాళ్ళు ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు అంట. అమ్మ ఒక మాట, మన ఇంట్లో మన బట్టలు కానీ ఉతికేది కానీ అంట్లు గడిగేది కానీ ఇల్లు ఊడ్చేది కానీ వంట వండేది కానీ 1-2 పనివాళ్ళు మన ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళని గొప్పవాళ్ళు అనుకుంటామా అనుకోమా? ఒకవేళ మీ ఇంట్లో పని చేయడానికి 3 పనివాళ్ళు ఉన్నారనుకోండి, అక్క అప్పుడు మీ మాటలు ఎట్లుంటాయో తెలుసా? వంట మేము అస్సలు వండుకోమండి, మా బట్టలు మేము ఉతుక్కోవండి, చివరికి మా బాత్రూమ్ కూడా మేము కడగం. మేమేమనుకున్నారు? దుబాయ్ భూములో దుబాయ్ సేట్లు మా రేంజ్ ఏంటో తెలుసా? 2-3 పనివాళ్ళు ఉంటేనే సహజంగా మనం ఎక్కడెక్కడో ఊహాలోకంలో విహరిస్తాం. 2-3 పనివాళ్ళు కాదు, 2000 మంది పనివాళ్ళు. కారణం ఏంటో తెలుసా? 2 గాడిదలతో వచ్చిన అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడైన యెహోవా ఆశీర్వదించాడు. ఈ మాట ఒక ఎత్తైతే, అబ్రహామును షేతు కుమారులు ఏమంటారు తెలుసా? అబ్రహమా, నీవు మా మధ్యలో మహారాజువై ఉన్నావయ్యా అంటారు. ఒకసారి చెప్పండి, నీవు మా మధ్యలో హెబ్రీయుడిలాగా లేవు. చెప్పాలి, పరదేశిలాగా లేవు, బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాడిలాగా లేవు, మేవేసే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడేవాడిగా లేవు. ఒకప్పుడు పరదేశివేమో కానీ ఈరోజు మా మధ్యలో నీవు మహారాజులాగా ఉన్నావు అని అంటున్నారు. ముద్ర మార్చేసాడు దేవుడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను తల్లి, వీళ్ళు పట్టుకూటి కోసం బ్రతకటానికి వచ్చిన వాళ్ళు అనే ముద్ర ఉందా? ఉద్యోగం కోసం వెంపర్లాడేవాళ్ళు, ఎక్కడ ఏ ఉద్యోగం దొరుకుతుందా పరిగెత్తేటువంటి వాళ్ళు, ఆ ముద్ర ఉందా? యేసు నామం పేరిట ఇదే హైదరాబాద్ పట్టణంలో అనేకులకు జీవనోపాధి కల్పించే స్థితిమంతుడిగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఉద్యోగం కొరకు వెతుక్కుంటూ వచ్చిన నీ బ్రతుకులో నిన్ను స్థిరపరిచి అనేకులకు ఉద్యోగాలు కల్పించే స్థితిమంతుడిగా నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నా దేవుడు వర్ధల చేయునుగాక. అయితే దేవుడు అలా వర్ధల చేయాలంటే మనం ఎలా రోషంగా బ్రతకాలో చెప్తా. ఒకసారి చూడండి. వెంటనే షేతు కుమారులు, నువ్వు మా మధ్య మహారాజువై ఉన్నావయ్యా, ఏంటి అవసరత? బాబు, ఇది మీ ప్రాంతం కదా, నా భార్య చనిపోయింది, భార్యని సమాధి చేయాలి, సమాధి చేయటానికి స్థలం కావాలి. వెంటనే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా మధ్యలో మహారాజులాగా ఉన్నావయ్యా, ఈ భూభాగంలో ఏ స్థలం కావాలంటే ఆ స్థలం తీసేసుకో, ఉచితంగా మీకు ఇస్తాం, ఫ్రీ,
ఉచితంగా మీకు ఇస్తాం. ఏ స్థలం కావాలంటే ఆ స్థలం, ఎంత కావాలంటే అంత ఉచితంగా తీసేసుకో అంటే, ఆ మాట అంటంతో అబ్రహాం వెంటనే ప్రైజ్ ద లార్డ్, ఉచితంగా ఇస్తానన్నాడు, ఇందుక ఈ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెనన్నావా? అంటావు అనుకున్నా. అబ్రహాం అల్లా ఏం చేశాడో తెలుసా? నా ఉచితంగా నాకొద్దు, నిండు వెలకు నాకమ్ము, నిండు వెలకు నాకమ్ము. ప్రైజ్ ద లార్డ్. అంటే అబ్రహాము జీవితం ఎలాంటిదో తెలుసా? తన కష్టార్జిత మీద ఆధారపడతాడే కానీ కుక్క సొమ్ము కోసం, పుడుపు సొమ్ము కోసం, ఎవడో డబ్బు కోసం కక్కుర్తిపడే వ్యక్తిత్వం అబ్రహాముది కాదు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. కొంతమంది ఎట్లుంటారో తెలుసా? మన ప్రాంతాల్లో 700 ఎకరాల ఆసామి మినిస్టర్, 700 ఎకరాల ఆసామి మినిస్టర్, పాపం ఆ పేద ఆయనకి వైట్ రేషన్ కార్డు ఉందంట. ఎంత గొప్ప కృప చూడండి. ఈ 700 ఎకరాలకి రైతు బంధు ఉంది చూసారా? పాపం పేద ఆయన 700 ఎకరాలు మాత్రమే ఉంది ఆయనకి. ఆ పొలం పండించుకోవటానికి ప్రతి నెల రైతు బంధు తీసుకోవటానికి ఆయనకన్నా సిగ్గుండాలా, ఈయటానికి వీళ్ళకన్నా సిగ్గుండాలి. ఎప్పుడు అయితే ఒకటి లేబర్ వాళ్ళు అన్నారా, నేను చూసి నా గుండెల్లో నుంచి చెప్తున్నా, క్రైస్తవుడు లేబరోడు అనే ముద్ర చెరిపివేయబడాలి. వీళ్ళు లేబరోళ్ళు కాదు, ఉద్యోగాల కొరకు పరిగెత్తేవాళ్ళు కాదు, అనేకులకు ఉద్యోగాలు కల్పించే స్థితిమంతులుగా వారి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఈ ముద్ర, ఈ ముద్ర, ఈ ముద్ర, ఈ ముద్ర. ఒక తండ్రిగా చెప్తున్నా, ఎక్కడైనా కంపెనీలో పని చేస్తూ ఉంటే జీవితాంతం ఆ పనే చేస్తాలే అనుకోకు. ప్రభా, ఏ కంపెనీలో పనివాడిగా నేను అడుగుపెట్టానో ఇలాంటి కంపెనీకి నన్ను యజమానుడిగా చేయయ్యా. టాపీ మేస్త్రిగా అడుగుపెట్టావా, ఈ జీవితాంతం టాపీ మేస్త్రి చాలే అని అనుకోకు, బిల్డర్గా మార్చబడు. అరే ఆమె ఏం చెప్పండి. జీవితాంతికి టాపీ మేస్త్రి కొట్టు 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 కొట్టు, ఇక నడుము వంగిపోయిందన్న, ఇక పని చేయలేకపోతున్నా. నో నో నో, టాపీ మేస్త్రికి అడుగు పెట్టావు, బిల్డర్గా మారు, బిల్డర్గా మారు. హాస్పిటల్లో నర్సుగా అడుగు పెట్టావు, దేవుణ్ణి అడుగు, నాకే ఒక సొంత క్లినిక్ దయచే ప్రభా, నేనే వాళ్ళకు వైద్యం చేసే స్థితిమంతురాలుగా నన్ను నిలవబెట్టు. ఎంతకాలం 20,000, 30,000, 30,000, 35,000 జీతం, నన్ను స్థితిమంతుడిగా నిలవబెట్టు. నా చేతి కింద కొంతమంది నర్సులు పనిచేయాలి ప్రభా. ఈరోజు పనివాడిగా అడుగుపెట్టా, ఈ పనివాడిని నువ్వు యజమానుడిగా చేయయ్యా. క్రైస్తవుడు అంటే లేబరుడు అనే ముద్ర చెరిపివేయబడి అనేకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితిమంతులుగా దేవుడు మనలను లేవనెత్తునుగాక. అలాంటి ముద్ర దేవుడు వేయినట్లుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. గట్టిగా 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 హల్లెలూయా. బిడ్డలారా, చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇది నూరిపోయింది, చిన్నప్పటి నుంచి ఇది పిల్లలకు నూరిపోయింది. చాలేరా, నేను లేబరుడిని, నువ్వు కూడా లేబర్ పని చేసుకోరా, ఏదో కెమికల్ ఫ్యాక్టరీలో చేసుకోరా, 5-6 వేల రూపాయల జీతం వస్తుందిరా. అట్లుండదు. అరే డ్రైవర్కి ఏదో ఒకటి చేసుకోరా, డ్రైవర్కి అడుగుపెట్టు. తర్వాత అదే కారుకు నువ్వు ఓనర్ కావాలి. అలాగని దొంగతనం చేసి తీసుకొచ్చారు కాక. అబ్రహాం మనసు అది కాదు, ఫ్రీగా ఏది నాకొద్దు, అచ్చం నిండు వెలకు చెల్లించమన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాంటి శ్రేష్టమైన ముద్ర నేను మరలా చెప్తున్నా, ఎక్కడ ప్రజలు నేను చా వీడు బ్రతుక వడ్డీల మీద బ్రతికేవాళ్ళరా వీళ్ళు, నెల నెల మాకు వడ్డీలు ఇస్తారా వీళ్ళు, నెల నెల మేము అప్పిస్తే ఆ అప్పు అనుభవిస్తా వడ్డీ, వీళ్ళ బ్రతుకంతా ఎప్పుడు వడ్డీయరా, అసలు తీర్చట్లేదురా. నిన్న మేము విజయవాడలో ఒకరికి అవకాశం ఇస్తే ఒకళ్ళు వచ్చి చెప్తున్నారు, తీసుకున్న అప్పు 50,000 రూపాయలట, అచ్చం వడ్డీ కట్టింది 1,50,000 అంట. ఆమెనా? తీసుకున్న అప్పు 50,000 అట, వడ్డీ కట్టిందే 1,50,000 అట. అట్లా 40 లక్షల రూపాయలు అప్పు అయిపోయిందయ్యా. జ్ఞానం లేకుండా ప్రవర్తించొద్దు బిడ్డ. నువ్వెక్కడున్నా నీ చెయ్యి ఎట్లాగే ఉండాలి, నీ చెయ్యి ఎట్లాగే ఉండాలి. కొంచెంలో పొదుపుగా ఉండు. నేనంట మొక్క నాటినప్పుడు అప్పుడే చిగురు వచ్చింది, వచ్చిన చిగురు తెంచుకొని అరే చింత చిగురు బాగుంటుందని మాంసం కూరలు వేసుకుంటే
ఆ చెట్టు ఎదగదు. చెట్టు పెద్దదైన తర్వాత అప్పుడు తెంచుకో. ఆమేన్. చెవి గలవాడి మాట అర్థం చేసుకున్నాను గాక. ఆ పెద్ద చెట్టు అయిన తర్వాత నువ్వు రోజు కోసుకోవచ్చు చంద్రశేఖర్. అట్లా కాకుండా మొక్కతో ఉన్నప్పుడే 7,000 రూపాయలు జీతగాడప్పుడే ఏక్ దిన్ కా సుల్తాన్. ఈ కార్యక్రమాలు చేయటాన్ని బట్టే క్రైస్తవుడంటే లేబరోడ్ అనే ముద్ర పడిపోయింది. నా ఆశ ప్రత్యేకంగా యూత్ కాన్ఫరెన్స్లో ఈ మాట చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. లేబరోడ్ అనే ముద్ర చెరిపివేయబడాలి. క్రైస్తవులు అంటే ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాల కోసం వెంపర్లాడి పరిగెత్తే వాళ్ళన్న ముద్ర చెరిపివేయబడాలి. క్రైస్తవులు అంటే అనేకులకు ఉద్యోగాలు కల్పించేవాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు కావాలి, వాళ్ళు వ్యాపారవేత్తలు కావాలి, వాళ్ళ చేతి నెడలో అనేక మంది అన్య ప్రజలు బ్రతుకుదురుగాక. ఈ క్రొత్త పేరు దేవుడు మనకిచ్చునుగాక. ఆఖరి మాట నిమిషంలో చెప్పి ముగిస్తా. విసర్జించబడిన జనమని. ఏ జనం? బైబిల్లో హీరాము అనే రాజుకు సొలొమోను రాజు ఒక ప్రాంతాన్ని ఇస్తాడు. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన దానికి కానుకగా ఇదిగో ఉచితంగా నీకు ఇస్తున్నాను అని ఒక ప్రాంతాన్ని ఇస్తాడు, ఒక నేలని ఇస్తాడు. సహజంగా మనిషికి ఉండే ఒక అలవాటు ఏంటంటే ఫ్రీగా వస్తే చెప్పండి, ఖాళీ పూర్తి చేయండి, పెద్దగా చెప్పాలి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతాడట. మరి తాగి ఏమైపోతాడో నాకు తెలియదు. ఫ్రీగా వస్తే ఎవడో కాదన్నాడు. అయితే ఒకటి వినండి, ఫ్రీగా 10 పట్టణాలు 10 గ్రామాలు అతనికి ఉచితంగా ఇచ్చాడు. అది చూసేమన్నాడు తెలుసా ఆ రాజు? నాకొద్దయ్యా ఈ భూమి. అది గలిలయ సముద్ర ప్రాంతంలో ఉంది. నాకొద్దయ్యా ఈ భూమి. ఆ భూమికి ఏమని పేరు పెట్టాడంటే కాబూల్ అని పేరు పెట్టాడు. చెప్పండి కొంచెం గట్టిగా. ఒకసారి ఆ మధ్యలో ఒక పేరు కూడా వచ్చింది, కాబూలీవాలా. కాబూల్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే గొడ్డు భూమి, నిష్ప్రయోజనకరమైన భూమి, ఎందుకు పనికిరాని భూమి. ఆ భూమి ఎక్కడుంది అంటే గలిలయ సముద్ర ఒడ్డునుంది. దానికి పెట్టబడిన పేరు కాబూల్. జస్ట్ రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఈ గలిలయ ప్రాంతానికి కాబూల్ అనే పేరు పెడితే కిందకి వచ్చేసాయి, కిందకి రైట్ 13వ వచనం నాతో కలిసి చెప్పండి. నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను, నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు పెట్టింది. పెద్దగా చెప్పండి, ఏ పేరు? స్వరం ఎత్తండి తల్లి. మీరు అంటా ఉంటే అయ్య బాబోయ్ అన్నట్టుంది నాకు. చెప్పండి ఇంకోసారి చెప్పండి. కాబూల్ అనే పేరు కింద అర్థం ఏమని రాసి ఉంది? శ్రేష్టమైన భూమి, నిష్ప్రయోజనమైన భూమి, నిష్ప్రయోజనమైన భూమి. అది విసర్జించబడింది గలిలయ ప్రాంతం. అయితే యెషయా గ్రంథంలో ఏమి రాసిందో తెలుసా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదువుచున్న నాతో కలిసి చెప్పండి. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దిరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ కలిగిన దానిగా చేయుచున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేన్ని మహిమ కలిగిన దానిగా చేయబోతున్నాడట? అవమానపడిన దేశాన్ని, నిందపడిన దేశాన్ని, విసర్జించబడిన దేశాన్ని, తృణీకరించబడిన దేశాన్ని. ఇది మాకొద్దు. ఏ దేశం వెలివేయబడిందో దానిని మహిమ కలిగిన దానిగా చేయబోచున్నాను అని అన్నాడు. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం సశరీరునిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు గలిలయ ప్రాంతాలంతా సంచరిస్తూ సేవ చేశాడు. సంచరిస్తున్న ఆ దినాలలో యేసయ్య 12 మంది అపోస్తులను పిలుచుకున్నాడు కదా. ఈ 12 మంది అపోస్తుల్లో ఎక్కువ శాతం జాలరులు గలిలయ ప్రాంతానికి చెందినవాళ్ళు. పేతురు గలిలయ ప్రాంతానికి చెందినవాడు. యాకోబు యోహాను
గలిలయ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఈ జాలరుల ద్వారా, వేదన నొందిన దేశం ద్వారా, తృణీకరించబడిన ఈ దేశం ద్వారా, ఈ ప్రజల ద్వారా, అపోస్తలుడైన పేతురు వారి ద్వారా, యోహాను గారి ద్వారా, యాకోబు గారి ద్వారా, వారి ద్వారా ప్రపంచ దేశాలకు సువార్తను దేవుడు అందించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకప్పుడు వేదన నొందిన దేశమే, కానీ ఇప్పుడు ఏ దేశం అని పిలువబడుతూ ఉంది? మహిమ కలిగిన దేశంగా ఆ దేశాన్ని మార్చాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈరోజు ప్రభు చెప్పిన ప్రతి మాట పట్టుకోండి. ఎక్కడ ప్రజలు నీకు చెడ్డ ముద్రలు వేశారు, ఎక్కడ నింద అనుభవించావో, ఎక్కడ విసర్జించబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, అదే ప్రాంతంలో ఒక మహిమ కలిగిన కుటుంబంగా నీ కుటుంబాన్ని దేవుడు చేయును కాక. యేసయ్య పాదంలో అడుగుపెట్టాడు, వేదన నొందిన దేశాన్ని మహిమ కలిగిన దేశంగా దేవుడు మార్చాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. గలిలయ ప్రాంతంలో అడుగుపెట్టిన యేసయ్య ఈ వాక్యం వింటుండగా నీ ఒంటిలో దేవుడు అడుగుపెట్టునుగాక, నీ ఇంటిలో దేవుడు అడుగుపెట్టునుగాక, నీ పిల్లల జీవితాల్లో దేవుడు అడుగుపెట్టునుగాక. ఆయన అడుగుపెట్టాడా, మహిమ కలిగిన ప్రాంతాలుగా మన ప్రాంతాలు మార్చబడునుగాక.